అతిథిగా వచ్చినటువంటి శ్రీ డాక్టర్ పి రవీంద్రరావు గారు, చైర్మన్ ఆఫ్ కిమ్స్ గ్రూప్, వాళ్ళకి మనం స్వాగతం చేస్తున్నాం. విద్యా నిధి ఎడ్యుకేషన్ ఫండ్ రూపీకరణ చేశాము. దానికి డైరెక్టర్ అయినటువంటి శ్రీమతి జయశ్రీ మనోజ్ గారిని కూడా వేదిక వైపు పిలుస్తున్నాం. స్కూల్ ఓపెన్ టైంలో అటువంటి ఇవాళ ఒక్కరు కూడా డబ్బు లేకుండా సరే లేదా అనివార్య కారణంలో ఎడ్యుకేషన్ దగ్గర ఆగొద్దు, ఆపొద్దు. అదే మన సంకల్పం. విద్య దగ్గర మనం ఏమైనా చేద్దామని ముందుకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి లాస్ట్ ఇయర్ చెప్పిన మాటకి మీ మార్కే మనకు ముఖ్యం. మీరు తెచ్చారో అంత మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. పోయిన సంవత్సరం ఇచ్చిన వాళ్ళకు కూడా మనం సపోర్టు అడుగుతున్నాము. ఎడ్యుకేషన్ గురించి ఏమేమి కావాలో దానికి ఏం సపోర్ట్ కావాలో. ఇది కేవలం ఒక కిట్టు అంటే స్కూల్ 2 బ్యాగు, ఒక బ్యాగు, ఒక వాటర్ బాటిల్, ఒక 2 బుక్కు ఇవ్వడం మాత్రం కాదు. విశేషమైనటువంటి ఒక వ్యక్తిని మనం ఈరోజు తీసుకుందామని కిమ్స్ చైర్మన్, తర్వాత ఇంకా ఎన్నో సంస్థకి, నాకు తెలిసి ఒక 5-6 సంస్థకి చైర్మన్ అయినటువంటి, ప్రత్యేకంగా ఎడ్యుకేషన్కి బాగా దగ్గర ఉన్నటువంటి, ఎన్నో కాలేజెస్ నడిపిస్తున్నటువంటి శ్రీ రవీంద్రరావు గారిని మేము అడిగినాము. రాజకీయంలో కానీ బిజీగా ఉన్నా కూడా సరే వస్తామని చెప్పి కరీంనగర్ నుంచి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. 25వ తారీఖు లోపల పిల్లలు మఠానికి సంబంధించిన వాళ్ళు మరి ఒకసారి శంకర గ్రామంలో ఉన్న వాళ్ళు అతి త్వరలో మాకు ఇచ్చి దాని నుంచి ఒక కమిటీ దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసిన వాళ్ళకి జూలై 20 అనౌన్స్మెంట్ ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సార్, చైర్మన్ ఆఫ్ గ్యాస్ విజిల్స్, హీ సపోర్టింగ్ ఫర్ ఎ స్కాలర్షిప్ అండ్ శ్రీమతి అరుణా మేడం already is here supporting for student. డాక్టర్ శ్రీ వేదపురేశ్వర్, శ్రీమతి రేణుకా అనంతవాసన్, రేఖా నారాయణన్, శ్రీమతి పార్వతి శ్రీధర్, శ్రీమతి రజనీ నారాయణన్, శ్రీమతి హేమ, శ్రీమతి దేవ అనిత, శ్రీమతి విమల ఆర్, శ్రీమతి రచన దేవరాజ్, శ్రీ రోహన్ దేవరాజ్, శ్రీ సాయి తేజ, శ్రీ వి శేఖర్, శ్రీ కేశవన్ పి. శ్రీమతి జయశ్రీ మనోజ్ గారిని కూడా వేదిక వైపు పిలుస్తున్నాము. So we have announced this prestigious scholarship program with Madam as a platform, and we have sponsors who are ready to sponsor students' education and also to take care of the needs when they're growing up. So in memory of Srimati Komalam Menon, as Tirumeni announced, we have a scholarship program for girl student for the highest meritorious students, and we have the Aditya scholarship for the boy students. So we will, as Tirumeni already explained, we will call for applications. We will check the merit of the students and the worthiness and the need of the students, and then we will provide the scholarship program after checking the application forms. We also have the Amukutti, Tirumalamal Amukutti and TP Kuti Memorial Award for the meritorious students for inter second year. So the idea is that there should not be any education denied to any student because of lack of money. So that is the service that we intend for the students, and we are grateful for this initiative, and we are grateful to sir for having come here and inspired with your the words were so apt, and the kind of motivation that you provided today has been timely. So thank you so much for gracing this occasion and motivating the students and giving them the direction. Thank you to Tirumeni for having made this initiative, and it is very come at the right time because it's the beginning of the year, the academic year, and it is essential that none of the students who have lack of money or economic difficulties should not be denied education. So that is the main intention, and we hope that we can provide more service in the coming future. Thank you.
శ్రీ డాక్టర్ పి రవీందర్ రావు గారు, చైర్మన్ ఆఫ్ కిమ్స్ గ్రూప్, వాళ్ళకి మనం స్వాగతం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గురువు గారు ఒక 1.5 మంత్ కింద టైం అడిగితే అసలు ఎక్కడ ఉంటామో ఏముంటామో వస్తామో రావు, ఇది జ్ఞానోదయమైనటువంటి ఆధ్యాత్మికమైన ప్రోగ్రాం కాబట్టి 7 days కింద చెప్పిన వస్తాను. ఒకే పాలు పంచుకుంటున్నందుకు ఈ కలాడి ఆదిశంకర మఠ్ ట్రస్ట్ సభ్యులందరికీ మరియు గురువారు అయినటువంటి ఉన్నికృష్ణ నమూర్తి గారికి, విద్యానిధి డైరెక్టర్ గారికి, అది ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టినటువంటి 3 నుంచి 3.5-4 కిలోమీటర్ల ఒక పిండం ద్వారా రూపంలో మనం బయటకు వచ్చినప్పుడు ఒక ఏడుపు రూపం లోపల ఈ సృష్టికి లోపల అడుగు పెట్టడం జరుగుతుంది. తల్లి గర్భంలో జన్మించినటువంటి ఒక శిశువు ఎప్పటి నుంచి నేర్చుకుంటాడు? తల్లి గర్భంలో ఏడుపుతో స్టార్ట్ అయినటువంటి అధ్యయనం ఏదైతుందో జీవితం లోపల అన్నిటిని ఎదుర్కొంటూ జీవితం ఎండే వరకు నేర్చుకునేటటువంటి భాగంలో ఉన్నటువంటి ప్రతి క్షణము ప్రతి యుగము ఏదైతే ఉందో మనం నేర్చుకుంటున్నామో అదే జ్ఞానం అంటామో, అదే ఒక రకంగా విద్య. మరి ఈ విద్య అనేది అందరికీ వస్తుందా? నాకు రాదు, నీకు రాదు, ఒక ధనవంతులు మాత్రమే పరిమితం అవుతుందా? ఉన్నతంగా చదువుకున్న వాళ్ళకే పరిమితం అవుతుందా అని ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలందరికీ కానీ కొంత ప్రాపర్టీ లైన్లో కింద ఉన్న వాళ్ళకి ఒక సందేహాలు అడగచ్చు. కొందరు బయట ఉండి అనుకుంటా అంటారు, మాకేం వస్తారో చదువు, ఐఏఎస్ ఆఫీసర్ నేనైతున్నా, సివిల్ సర్వీసెస్ నేనైతున్నా, ఐపీఎస్ నేనైతున్నా, అదంతా ఉన్నోళ్ళతోనే అవుతుంది అని ఒక అపోహ కనబడుతుంది. ఇవాళ పుట్టినటువంటి చిన్నపిల్లలు వాళ్ళంతేంది, వీళ్ళంతా బుడతా సైంటిస్టులు, చిన్న సైంటిస్టులు వాళ్ళంతా. వాళ్ళకి ఏమీ తెలియనటువంటి పిల్లలు, వాళ్ళకి మనం ఏది చెప్తే అదే ఫైనల్. మనం చిన్న పిల్లల్ని ఏ విధంగా చిన్నప్పటి నుంచి పెంచగలిగితే ఆ విధంగానే తయారు చేయగలుగుతాం. కానీ అనుకోవడం అనేది మన చేతులలో ఉంది. ఫస్ట్ క్లాస్ వచ్చింది మీరు, సెకండ్ క్లాస్ వచ్చింది మీరు, సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, తల్లిదండ్రులు హ్యాపీగా ఉన్నారు, మీరు హ్యాపీగా ఉన్నారు. కానీ మీరు ఫస్ట్ క్లాస్ రావడం కానీ సెకండ్ క్లాస్ రావడం కానీ ఎన్ని రోజులు చదివితే వచ్చిందో ఒకసారి వెనుకకు పోయి మీరు ఆలోచన చేసుకోవాలి, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ. మామూలుగా ఎప్పుడు చదువుతాము? ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాక, హాల్ టికెట్ వచ్చినాక, ఫీజు కట్టినాక, అయ్యో ఎగ్జామ్స్ మార్చినట, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మార్చలా అని పేపర్లు వచ్చినాక మన తల్లిదండ్రులు చెప్తాం, మనం కూడా అనుకుంటాం ఓహో ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి, చదువుకోవాలని మెల్లగా చదువుతా ఉంటాం. పిల్లలు ఎంత గట్టిగా ఉంటే అన్ని స్లాబ్లు వేసుకోవచ్చు, 1వ అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు, అంతేనా కదా వేసుకోవచ్చు. ఎట్లుండాలి పిల్లలు? గట్టిగా ఉండాలి. మీ నాలెడ్జ్ కూడా 10వ తరగతి వరకు నాలెడ్జ్ మంచిగా గెయిన్ అయి ఉండాలి. మంచిగా రాయలేదు సార్, అందుకే మార్కులు తక్కువ వచ్చినాయి సార్ అంటాం. అది మనం సమర్థించుకుంటాం. సార్ ఎవరి పిల్లలకైనా, నాకైనా, మీకైనా, అందరికీ పిల్లల మీద ఎవరికైనా తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది, కాదనేది కాదు. కానీ ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అనేది మన కొరకు ఆగుతాయా? తెలంగాణ మొత్తంలో ఎప్పుడు ఎగ్జామ్స్ పెడితే అప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి. సమయం మన కోసం ఆగది. సమయానికే జ్వరం వచ్చిందని అంటే ఎట్లా? మన కొరకైతే ఆగదు కదా. సరే 100-1 2 వస్తే కావచ్చు, కానీ ఎప్పుడు కానీ మనము సంవర్ధరించడానికి వీల్లేదు. దాంతో పిల్లలను మనం ఎప్పటికప్పుడు వంచుతూనే ఉండాలి. ఇలా మీరు చూడండి, మీరు చిన్న చెట్టు పెడతాం, దీన్ని సక్రమంగా పెరగాలంటే అది దాని చుట్టుపక్కల చిన్న మొలకలు వస్తాయి, మొలకలు మీకేయాలి, దానికి సంబంధించినటువంటి ఎరువులు వేయడము, నీళ్లు పోయడం అవన్నీ చేయాలి. కొంచెం పక్కకు పోతుంది మొలక అంటే దానికి సైడ్ కట్ట తీసుకొచ్చి ఒక కట్ట పెట్టి దానికి ఒక స్టోచను కట్టి దారం కట్టేస్తే స్ట్రైట్గా పెరుగుతుంటుంది. మన పిల్లవాడిని కూడా మన పిల్లవాడు దేనికి అతీతుడు కాదు. సమాజంలో ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, దోస్తులు ఉంటారు, అందరు ఉంటారు. పిల్లవాడు ఎక్కడైనా వంకర బుద్ధిగా పోయినా, పక్కకు పోయినా, సైడ్కి పోయినా మనం చెప్తూ ఉంటూ దాన్ని చక్కగా చేసుకుంటా, ఎప్పటిదప్పుడే రెక్టిఫై చేసుకుంటా ఒక ముక్కగలగా స్ట్రైట్గా ఏ విధంగా పోతుందో ఆ విధంగా మనం పిల్లల్ని పెంచగలగాలి. నేను మొత్తం ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. నేను చెప్పన్నా, మీకన్నా ఇంకా ఈ పుస్తకాలు ఇవ్వడానికి వాళ్ళు వీళ్ళు ముందుకు వస్తున్నారు, తల్లిదండ్రులు మంచిగా ఇస్తున్నారు. కానీ మా ఫాదర్ అప్పటి టీచర్ అయినప్పటికీ కూడా నేను 100 రూపాయలు అడిగితే నాకు 20 రూపాయలు ఇచ్చేది. నేను 100 రూపాయలు అడిగితే నాకు ఆ కాలంలో 20. ఆ కోయిల గ్రామంలోనే 10th క్లాస్ వరకు చదువుకున్నా. అప్పుడు మీకు ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో మీకు తెలుసు. గవర్నమెంట్ స్కూల్స్ ఉండే, ఎక్కువ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటుంటే 10th చదువుకున్న కరీంనగర్ తెలియదు నాకు. కరీంనగర్ పోయి ఇంటర్మీడియట్ చేయకపోతే నాకు వండుకోరాదు, తినరాదు, ఏది లేదు, ఇసిపెట్టిన మా ఫాదర్. పోయినాము, ఏదో ఉన్నాం, అట్లా సైకిల్కి పోదామంటే కూడా రోజు నడుచుకుంటూ ఒక 6-7 కిలోమీటర్లు నడుచుకుంటూ పోడు, నడుచుకుంటూ ఏదో రూమ్లో చదువుకుంటూ ఏది గైడెన్స్ ఉన్నా లేకున్నా నన్ను పట్టుకొని ఈదుకుంటా పోడు. పొంగ ఏమైంది, నేను
ఇంటర్మీడియట్ చదువుకున్నా, ఇంటర్మీడియట్ అయిపోగానే 16 సంవత్సరాలకు ఇంటర్మీడియట్ అయిపోయింది, 18 సంవత్సరాలకు ఇమీడియట్గా టీటీసీ చేసిన, టీటీసీ చేయగానే జాబ్ వచ్చింది నాకు. 18 సంవత్సరాలకు నేను జాబ్ చేసిన, 18 ఇయర్స్కి నేను జాబ్ చేసిన. దాన్ని పక్కకు పెట్టి డిగ్రీ చేసిన, పీజీ చేసిన, బీఈడీ చేసిన, ఎంఈడీ చేసిన, పిహెచ్డీ చేసిన, ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్నా, హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ చదువుకున్నా, కాకతీయ యూనివర్సిటీ చదువుకున్నా. ఇక్కడ కూడా నేను చదువు ఆపలేదు నేను. స్వామి దర్శనముయ్యవయ్య అయ్యప్ప, దర్శనముయ్యవయ్య అయ్యప్ప, స్వామి దర్శనముయ్యవయ్య అయ్యప్ప, హరిహర సుతనే అయ్యప్ప, స్వామి దర్శనముయ్యవయ్య అయ్యప్ప, హరిహర సుతనే అయ్యప్ప, స్వామి దర్శనముయ్యవయ్య అయ్యప్ప, కమల కమల మాస కమల రమణ దేవోత్తమ నమో గుణ సతత విదూర ప్రమద్ర ప్రమదానుభవ భావసరణ సుముఖ సుధానంద శుభరంజన ప్రమద ప్రమదానుభవ భావసరణ సుముఖ సుధానంద శుభరంజన నందనందన ధేనునాథ వినోద ముకుంద వినాయకం వినాయకం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాతిమా జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమా జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాతిమా జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమా. To be a part of this institution, and I really feel blessed that I'm able to sponsor a child. I think Sir Mama is doing a fantastic job, like helping the underprivileged kids, or for the Annanam or for the hospital. I think they are doing an amazing job. I really pray and wish people should come forward more to help such kids, to help them, and it's very difficult to find such kind of a people doing such a great job. So I just feel so proud to be a part of this institution. Thank you. నేను ఈ కాలడి ఆదిశంకర మఠంలో గత 1 సంవత్సరం నుండి పనిచేస్తున్నాను. మరి బాలజ్యోతి టీచర్గా కూడా వర్క్ చేస్తున్నా. దాని ద్వారా విద్యానిధి ద్వారా లాస్ట్ ఇయర్ కూడా బ్యాగ్ ఇచ్చింది. ఈ సంవత్సరం కూడా ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇలాంటివి మరిన్ని సంవత్సరం చేస్తూ పిల్లలకు సహాయం ఇవ్వాలని కోరుకుంటున్నాను.